పాపం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్కు మస్తు కష్టం వచ్చిందుల్లా. ఆయనకు తెలవకుంటనే ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్పించిండ్రట. ఆయనకు సీఎం సార్ చేతులతోటి కండువా కప్పించిరట. గా ఫోటోలు పట్టుకొని ఏ పండుగ పబ్బమైనా ఎమ్మెల్యే ఏ ఊరికి పోయినా గా ఫోటోలే ఫ్లెక్సీలు పెడతాన్రట. కండువలు కూడా 3 రంగులే కప్పుతుర్రట. కానీ అన్నేమో నేను గులాబీ పార్టీలనే ఉన్నా కానీ నా ఫేస్బుక్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలతోనే పోస్టులు పెడుతున్నాని మస్తు బాధపడుతుందట పాపం. సత్యం నా దగ్గర దండిగా ఉన్నది చెప్పులదేరమ్మ కూడా నిప్పుల దుంకుతా అన్నదట వెనకటో మా సాత్వి. అవ గంతే సత్యవంతుడు ఉన్నాడు కదా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ పార్టీలే ఉన్నా అని నాకు తెలియకుంటేనే నా ఫోటోలు కాంగ్రెస్ ఫ్లెక్సీలల్లా వాడుతున్నారని పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టిర్రు కృష్ణమోహన్ గారు. అగో అదేంది నిరుడు జూలై 6 తారీఖు నాడే కదా సీఎం రేవంత్ రెడ్డి సార్ తోటి 3 రంగుల కండువ మెడల మీద కప్పించుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అంటే సార్కు తెలియకుండా సారీ బాడీ డబ్బులు ఏమైనా పోయి కండువ కప్పుకున్నదా, లేదంటే సారు క్యాలీ తప్పిపోయి సీదా సీఎం సార్ ఇంటికి చేరి కండువ మెడలేపించుకున్నాడా అని మీ బుర్రల అనుమానాలు గిర్రున తిరుగుతున్నాయి కదా. మీకే కాదు సారు కూడా గట్లనే తిరుగుతున్నాయట అనుమానాలు. అందుకే కదా పోయి కేసు పెట్టినట్టున్నాడు. పాపం బ్లూటిక్ ఉన్న సారు అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా సార్కు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ రంగులతో అన్ని పండుగలు పబ్బాలకు శుభాకాంక్షల పోస్టులు పెడుతున్నట్టున్నారు. చూసిరా అదే 9 నెలల వెనకప్పటి ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు చూడుర్రి. అప్పుడేమో కండువా గులాబీ రంగే, స్టేజ్ మీద ఉన్న ఫ్లెక్సీ గులాబీ రంగే, కేసీఆర్ సార్ ఫోటోలే గానొచ్చినాయి. కానీ సార్ను తీసుకుపోయి ఎవరో కాంగ్రెస్ లో చేర్పించినట్టు ఇప్పుడేమో అన్ని 3 రంగుల పార్టీ జెండా రంగుల పోస్టులే కనబడుతున్నాయి. మొన్న కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటే బెంగళూరు పోయిండు. అది కూడా సార్కు తెలియకుండానే హిప్నటైజ్ చేసి తీసుకుపోయినట్టున్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. లేకుంటే సార్ పోయేటోడే కావచ్చు. సార్కు కండువాలు మార్చుడు అలవాటయి ఏమనిపిస్తలేదు కావచ్చు కానీ ఓట్లేసిన జనాలకైతే సిగ్గే అనిపిస్తున్నదట. గింత సత్యవంతుని మనం గెలిపించుకున్నామా అని. పాత సినిమాలల్లా హీరో చెంప మీద పెద్ద పులిపిరి మచ్చ చేసుకొని వస్తే ఎవ్వరు గుర్తుపట్టలేకపోతుండే. పుట్టుమచ్చ తీస్తే హే బాబు నువ్వా అని షాక్ అయ్యేటోళ్ళు. సినిమా చూస్తున్న అందరికి మారువేషంలో వచ్చింది మన హీరోనే అని తెలుసు కానీ పక్కపంటి ఉన్న వాళ్ళకే తెలియకపోతుండేది. అగో బండ్ల సార్ వ్యవహారం కూడా గట్లనే ఉన్నదంటున్నారు. సార్ కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాడని నియోజకవర్గ జనాలందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారట. కానీ జనాలకు తెలియదా ఎవరు ఏ పార్టీలు ఉన్నారో. కానీ సార్ ఏమో చెంప మీద పుట్టుమచ్చ పెట్టుకొని మారేషంలో పోయిన హీరో లెక్క అనర్హత కేసుల కోర్టు నన్ను గుర్తుపట్టొద్దని మస్తు పకడ్బందీ ప్లాన్ చేసిండు. ఆట్ కమలాసన్ అని మస్తు కార్యడాలు ఆడుతున్నారట అడిదికు జనాలు. అన్నట్టు బండ్ల సారు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలలో మీ ఫోటోలు వాడుతున్నందుకే కాదు కాంగ్రెస్ లీడర్లతోటే తిరుగుతున్నా మీ మీద కూడా మీరు కేసు వేసుకోవాలి, లేదంటే మిమ్ములో కూడా మిస్యూజ్ చేస్తున్నట్టున్నారు సార్ మీలో ఎమ్మెల్యే గారు అని అంటున్నారట ఇది చూసిన జనం.